టీఎస్ఎఫ్ అధ్యక్షులు సభాధ్యక్షులు నరసింహారెడ్డి గారు, కార్యక్రమ అతిథులు మిత్రులు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి చంద్రశ్రీ గారు, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గోవర్ధన్ గారు, యుగంధర్ గారు, సోదరి శ్యామల గారు, విజయ్ కుమార్ గారు, కేశవరెడ్డి గారు, ఆనంద్ గారు, ప్రభాకర్రావు గారు, రమణ కుమార్ గారు, రాఘన్న గారు, కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు, విద్యార్థి మిత్రులు అందరికీ నా నమస్కారాలు. దీంట్లో ప్రధానంగా చూసినప్పుడు హెల్త్ పాలసీ విషయంలో ఏం జరిగింది, అసలు ఏం చేసింది ప్రభుత్వం, ఇప్పుడేదో ముందు వెనక చేస్తుంది, వెనక ముందు చేస్తుంది అని మనం ఏదైతే భావిస్తున్నామో వాళ్ళు ముందుది వెనకది ఏమీ చేయాలనుకోవాలి. ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఒక ఆలోచన మీద పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కావచ్చు, వారి మంత్రివర్గ సహచరులు కావచ్చు, ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, అధికారులను కూడా అంతకుముందు 10 సంవత్సరాలు మేము ఏ రకంగానైతే పని చేయించినామో ఆ పని చేయాలి ప్రజల కొరకు, ఏ పని చేసినా ప్రజల కొరకే చేయాలన్న కేసీఆర్ ఆలోచన నుంచి బయటికి తీసుకొచ్చి ఏ పని చేయాలన్నా అట్లా మాకు ఏమొస్తుందో చెప్పాలి, అది మాత్రమే పాలసీ కావాలి అని చెప్పి ఆ పద్ధతులకు తీసుకొచ్చారు. ఇది కూడా దాంట్లో భాగంగానే వచ్చింది. ముందు హైదరాబాద్తో మొదలు పెడితే మూసీతో కొనసాగిస్తూ ఇవాళ ఇక్కడికి వచ్చేవరకు దాన్ని పీక్ స్టేజ్కి తీసుకుపోయాను. నిజమే గోవర్ధన్ గారు చెప్పినట్టు, శ్యామల గారు చెప్పినట్టు, మేము దీన్ని అంతర్జాతీయ నగరం చేస్తాం, అంతర్జాతీయంగా పేరు తెస్తాం అంటే మనం మేమేం భావించలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలుసు. కొంతమంది అయినా నమ్మిండ్రు, నిజమే కావచ్చు, అంతర్జాతీయంగా బాగా పేరు తెచ్చే పనికి ఏమైనా చేస్తాడేమో కేసీఆర్ చేయలేని పని అని 100% వాళ్ళు చెప్పింది చేస్తున్నారా, సందేహం ఏం లేదు. అంతర్జాతీయంగా ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణంగా చేసి హైదరాబాద్కి, తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద పేరు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటివరకు మనం పెద్దది విన్నది వాటర్ గేట్ కుంభకోణమా, వాటర్ గేట్ కుంభకోణాన్ని ఇప్పటిదాకా చరిత్ర ప్రతిసారి మాట్లాడుకుంటుంది. కానీ ఇక నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కుంభకోణం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా మాట్లాడుకోవడానికి సరిపోయే పద్ధతుల్లో మంచి స్కామ్ తయారు చేసిండ్రు. సందేహం ఏం లేదు, ప్రపంచంలో అతి పెద్ద కుంభకోణం ఇదే అవుతుంది. అది ల్యాండ్ స్కామ్ అనండి, మనీ స్కామ్ అనండి. 5 లక్షల కోట్ల కుంభకోణం అనేది ఇంకా వాస్తవం మేము తక్కువే చెప్తున్నాం. ఇంతకుముందు వారు చెప్పినట్టు, పాపరావు గారు చెప్పినట్టు ఎక్కువనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఓపెన్ మార్కెట్లోకి పోతే అక్కడ ఎక్కడనో ఓఆర్ఆర్కు అవతల 3-4 కిలోమీటర్ల అవతల 170 కోట్లు 160 కోట్లు అనేప్పుడు సిటీ సెంటర్లో కుక్కడపల్లిలో కావచ్చు, నాచారం కావచ్చు, బాలనగర్ కావచ్చు, బాలాపూర్ కావచ్చు, బండ్లగూడ కావచ్చు, కుషాయిగూడ కావచ్చు, ఈ ప్రాంతంలో అంతకంటే ఎక్కువనే వస్తుంది. అట్లా చూసుకున్నప్పుడు అది 7 లక్షలు 8 లక్షలు 10 లక్షల కోట్లకు పోయే అవకాశం కూడా ఉంది నిజంగా వేలం పట్టలో పోతే. వాళ్ళు చెప్పిన కారణం ఏం లేదు, అధికారులు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ మీద చర్చ జరిగేటప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చింది. ఇండస్ట్రియల్ పాలసీని రూపొందించాలన్నప్పుడు ఇప్పటివరకు ఏమేమి ఉంది, ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఇండస్ట్రియల్ పాలసీలు ఏమున్నాయి ఇప్పటివరకు, వాటన్నిటిని రివ్యూ చేసి కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా తన పద్ధతుల్లో తను ప్రజలకు ఏం హామీ ఇచ్చిందో, వాళ్ళు ఏం మేనిఫెస్టో ఇచ్చిండ్రో దానికి సరిపోయే పద్ధతుల్లో పాలసీలు చేయడం అనేది కొత్త ప్రభుత్వాల యొక్క బాధ్యత. చెయ్యాలి, చేస్తారు. వీళ్ళు ఇంకో పాలసీ చేద్దాం ఇండస్ట్రీస్ మీద అని చెప్పి కూర్చున్నప్పుడు ఈ విషయం అక్కడ తీసుకొచ్చింది దృష్టిలో. సాయంత్రం అయిందో కాలేదో ఈ అక్కడ శాఖ మంత్రికి కూడా తెలియదు. వారం రోజులల్లా పాలసీ తయారు చేసి పడేసింది. ఏం పాలసీ? ఇందులో వీలైనంత మేరకు ప్రభుత్వానికి అతి తక్కువ కట్టి ప్రస్తుతానికి ఓనర్లుగా భావించబడుతున్న వాళ్ళకు 50%, మనకు 50% రావడానికి ఏం పాలసీ తయారు చేసుకురామన్నారు. నేను పేరు చెప్పాను కానీ అందులో ఒక అధికారి దాంట్లో సిద్ధహస్తుడు. ఆయన వీళ్ళతోనే శబాజ్ సర్టిఫికేట్ తీసుకోవాలని దాంట్లో కూడా ఉన్నాడు. తయారు చేసేసిండ్రు వారం రోజుల్లో.
అంటే ఆశ్చర్యం. ఇంకా గమ్మత్ ఏంటంటే అత్యంత ఆశ్చర్యకరమో బాధాకరమో ఇంకోటి కానీ డిపార్ట్మెంట్ మంత్రికి తెలియదు జీవో వచ్చిన సంగతి. ఆయన నోరు తెరిచిండో ఇట్లా జీవో వచ్చిందని. కానీ ఎప్పుడైతే మీడియాలో రావడం మొదలైందో, మేము మాట్లాడడం మొదలైందో, వెంటనే ముఖ్యమంత్రి ఫోన్ చేసి మంత్రిని, కానీ నీకు తెలియదు అంటున్నారు, మన పరువు పోతుంది, జర నువ్వు కూడా మాట్లాడు అంటే పాపం ఆయన అయిష్టంగా, చాలా అయిష్టంగా సమావేశం పెట్టి, పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ముక్తసరిగా దీంట్లో ఏం లేదు లోపం, మేము ప్రభుత్వానికి ఒక 4-5 వేల కోట్లు ఆదాయం రావడం కొరకు ఈ పాలసీ తెచ్చినామని ప్రకటించాం. 4-5 వేల కోట్లు అంటే 40-50 ఎకరాల భూమికి వచ్చేది, 10,000 ఎకరాల భూమిలో చెప్పేసేసిండు. పాపం ముగించుకొని పోయిండు ఆ నిమిషానికి, ఇంకో ప్రశ్న అడగకుండా. అంటే ఏంటిది, ఏం జరుగుతుంది దీంట్లో? జీవోలో ఏదో ఒక కారణం మెన్షన్ చేయాలి కాబట్టి, నగరంలో కాలుష్యం పెరుగుతుంది కాబట్టి పరిశ్రమల్ని బయటికి తరలించాలి అనేది దాంట్లో వాళ్ళు పేర్కొన్నది. నిజమే, వాళ్ళకి నిజంగా కాలుష్యాన్ని తగ్గించడం కొరకు, హైదరాబాద్ నగర ప్రజలకి ఒక మంచి గాలిని ఇవ్వడం కొరకు, ఒక మంచి వాతావరణం ఇవ్వడం కొరకు చేసిన పని అయితే, ఇక్కడ మనం అందరం కోరుకున్నట్టు స్టేక్ హోల్డర్స్ని పిలిచి, పర్యావరణవేత్తలను పిలిచి, పౌర సమాజాన్ని పిలిచి, లేదా ప్రతిపక్షాలనైనా పిలిచి మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది. మేమిగో ఢిల్లీ పరిస్థితి చూస్తున్నాం, ప్రపంచంలో అనేక నగరాల పరిస్థితి చూస్తున్నాం, ఈ ఇబ్బందులు వస్తున్నాయి, ఈ వాతావరణ కాలుష్యం వల్ల, గాలి కాలుష్యం వల్ల క్యాన్సర్లు పెరుగుతున్నాయి, అసలు అనేక రకాల జబ్బులు వస్తున్నాయి, దీన్ని మనం ఏం చేద్దాం ప్రభుత్వంగా అని చెప్పి అడిగి చేయవచ్చు. లేదా ప్రభుత్వానికి ఏ చెడు ఉద్దేశం లేకపోతే ప్రభుత్వమే ప్రత్యక్షంగా చేయొచ్చు, ఎవరిని అడిగే పని కూడా లేదు. పారదర్శకంగా ఉంటే ఎవరిని అడిగే పని కూడా లేదు, ప్రభుత్వమే అధికారుల కమిటీ చేయొచ్చు, నివేదిక తీసుకోవచ్చు, పాలసీ ప్రకటించవచ్చు, జీవోలు ఇవ్వచ్చు, చేసేయచ్చు. కానీ వాళ్ళకు ఉన్నదే తప్పుడు ఉద్దేశం కాబట్టి ఎవరికి చెప్పరు. మనకు చెప్పకపోయాని మీరు బాధపడితే ఎట్లా? గోవర్ధనన్న నువ్వు కావచ్చు, వేసి గారు కావచ్చు, రమణ కావచ్చు, చెప్పకపోయాని బాధపడితే వాళ్ళు దేని బాధపడుతున్నారు? దొంగతనం చేసినోడు వాడు దొంగతనం చేసి అందుకు బాధపడతలే, దొరకబట్టినందుకు పైగా నువ్వు సీసీ కెమెరా పెట్టినందుకు బాధపడుతున్నాడు, వాడు నీ మీద ఆరోపణ చేస్తున్నాడు. నువ్వు ఎట్లా పెట్టావు? సీసీ కెమెరా పెట్టవద్దు కదా, సీసీ కెమెరా ఎట్లా పెడతావు? నువ్వు ఇంటి ముందర పెట్టవద్దు కదా, నన్ను పట్టుకోవద్దు కదా. జరిగిన తప్పు మీద చర్చ చేస్తలేరు, ఎవడు లీక్ ఇచ్చిందనే దాని మీద విచారణ చేస్తుంది. ఎవడు లీక్ ఇచ్చిండనే దాని మీద విచారణ. ముందు ఒక 2-3 మంత్రుల మీద చేసిండ్రు, ఎందుకంటే ముఖ్యమంత్రికి పడని మంత్రులు ఎవరిని తీసేయాలనుకుంటే వాళ్ళ మీద పెడదాం అనుకున్నాడు. ఎవరి మీద పెట్టినా ఇది గందరగోళమై నాకు కేసులు వస్తుంది అనుకుని పాపం చివరికి అంతకుముందు జర్నలిస్ట్గా ఉండి ఆ తర్వాత అందులో చేరిన ఆయన వెంట చేరి పీసీసీలో చేరి ఆఖరికి దాంట్లో చేరితే ఈ మధ్యనే పక్కది తీసి ఇంకో దాంట్లో పంపించారు కదా, పాపం ఆయన మీద వెయిట్ వేయడానికి కావాల్సిన పద్ధతుల్లో రాయించేయడం మొదలుపెట్టింది. మొన్న వచ్చింది ఆ సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందట కదా, సీఎం ఆఫీస్ నుంచి. పాపం ఆయనకి ఎట్లుంటుంది, ఆయన బంద్ అయిపోయి 6 నెలల నుంచి బయటికి నూకిరి ఆయనను. వాళ్ళకి ఎందుకు అక్కడ వచ్చింది, ఈ మధ్య సీఎం వ్యతిరేకంగా మాట్లాడుతుండడం ఏదేదో వచ్చినట్టున్నాయి, వేసి పడే లైన్లు విని ఓనర్ బంద్ చేయాలి కదా అని చెప్పి చేసినట్టున్నారు. చాలా సెకండరీ, మనకు సంబంధం లేని విషయం. చేసిన తప్పు గురించి వెళ్ళి ఆలోచన చేయకుండా మనం చేసింది బయటికి ఎట్లా వాయే అని ఆలోచన చేస్తున్నారు అంటేనే దాంట్లో వాడు దొంగతనం చేసిండు, అందులో భయమే లేదు, సాటేం లేదు, భుజాలు దడుకుంటున్నట్టే దాని అర్థం చేసిండు అని. దానికి వేరే ఇంకా సాక్ష్యాలు ఇవి అవి ఏది అక్కర్లేదు, సీసీ కెమెరాల ఫుటేజీలు అక్కర్లేదు. చాలా స్పష్టంగా 5 లక్షల కోట్ల కుంభకోణం ప్లాన్ చేయబడింది, అందులో ఏం సందేహం లేదు. నిజంగానే ఆ జీవోలో పేర్కొన్నట్టు కాలుష్యం పెరిగిపోతుంది, నగరాన్ని మంచిగా చేద్దాం అనుకుంటున్నాను కనుక అనుకుంటే మీరు అన్న పనులన్నీ చేయాలి. RRR దగ్గర ఇస్తావా, దానికి యూతలు ఇస్తావా, ఓవరాల్ RRR మధ్యలో ఇస్తావా,
మేము ఏర్పాటు చేసినట్టుగా అక్కడ ఒక గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్స్ అక్కడొకటి చుట్టూ నగరం చుట్టూ చేసి దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి ఈ పరిశ్రమలు అక్కడికి తరలించాలి, దీన్ని నువ్వు ఓనర్గా ప్రకటించుకోవాలి. దాన్ని నిజంగా పర్యావరణ హితమైన పనులకు వాడాలి. నువ్వు జీవోలు పేర్కొన్నది నిజమైనప్పుడు పర్యావరణాన్ని కాపాడడం కొరకే అన్నప్పుడు ఆ పర్యావరణాన్ని పెంచుకోవడం కొరకు కావలసిన పద్ధతులు ఆ భూమిని వాడాలి. సింపుల్. ఇవాళ మనం పర్యావరణానికి ప్రధానమైంది ఏమనుకుంటున్నాం? గాలి, స్వచ్ఛమైన గాలి. అది లేకనే అనేక నగరాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇండియాలో కూడా మనం ఢిల్లీని చూస్తున్నాం. ఢిల్లీ కాలుష్యం ఎంత దూరం పోయిందంటే ఇప్పుడు ఒక్క అధికారి కూడా ఢిల్లీలో ఉండడం లేదు. 100 కిలోమీటర్ల అవతల ఉంటున్నారు మొత్తం. వాళ్ళు వీళ్ళెందుకు, నేను కూడా మా బాబు లా చేస్తా అంటే ముందు ఢిల్లీలో చేయమన్నా. ఈ మధ్యన ఢిల్లీ వద్దులేని ఆయన హైదరాబాద్ చేసుకో లేకపోతే బెంగళూరు చేసుకోని చెప్పి అది నువ్వు ఢిల్లీని చూస్తే భయం అవుతుంది. ఆడికి పోయి ఆరోగ్యం చెడగొట్టుకోండి పని లేక. మరి నా మిత్రుడు కూడా ఢిల్లీలో ఉంటాడు. ఫోన్ చేసి ఆయన అదే అన్నాడు, ఇది నేను షిఫ్ట్ అయిదా అనుకుంటున్నా ఢిల్లీ బయటికి. గా పరిస్థితి ఉంది. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఇవతలు కదా చేయాల్సిన పని. హైదరాబాద్లో ఇది వాడాలి కదా. ఈ మధ్యన నేను జూబ్లీ సెలక్షన్ సందర్భంగా బోరబండలో ఉన్నా. బోరబండ కావచ్చు, రాయమండ్రి నగర్ కావచ్చు, యూసఫ్గూడ కావచ్చు, ఒక్క కమ్యూనిటీ హాల్ కట్టడానికి 100 గజాల జాగా లేదు. ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి. ఉన్న కమ్యూనిటీ హాల్, పాత కమ్యూనిటీ హాల్ ఉంటే దాని ప్లేస్లో బస్తీ దవాఖానా పెట్టారు. ఎందుకంటే దవాఖానా అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రజలు కూడా మరి బస్తీ దవాఖానా ఉంటే మంచిదే మాకు కూడా అని ఒప్పుకొని అక్కడ పెట్టి ఇంకో కమ్యూనిటీ హాల్ అని కట్టండి అని. కమ్యూనిటీ హాల్ శాంక్షన్ ఇచ్చినాం మేమున్నాడే. లేదు జాగా ఎక్కడ కూడా. దాదాపు 2 లక్షల మంది నివసించే ప్రాంతంలో ఒక కమ్యూనిటీ హాల్కి అవకాశం లేదు. నేను నిన్న నాచారం ఇండస్ట్రీ ఏరియా పోయినా. దీని తర్వాత హెల్త్ పాలసీ తర్వాతనే ఏముంది వాస్తవం చూసొద్దాం, మాట్లాడుద్దాం పైన. మిత్రులు చెప్పినట్టు ఒక కంపెనీ ఉంది. దాంట్లో నాన్ పొల్యూటెడ్ షాహీ ఎక్స్పోర్ట్స్ అని చెప్పి 1800 మంది పనిచేస్తున్నారు. 1800 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఏ పొల్యూషన్ లేదు. దబుక్కున ఇవాళ వీళ్ళ పాలసీ ప్రకారం ఆ కంపెనీని షిఫ్ట్ చేస్తే 18 మంది మహిళలు నిరాశ్రయాలు అవుతారు. వాళ్ళకి ఇవాళ ఉపాధి లేకుండా అవుతారు. ఎక్కిన ఒకసారి 1800 కుటుంబాలని రోడ్డు మీద పడేసినట్టే కదా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి తీసి రింగ్ రోడ్ అవతల ఇంకెక్కడ పెడితే వాళ్ళు పోలేరు ఇక్కడి నుంచి. ఎందుకంటే వాళ్ళ ఎక్కువ అంతా ఇక్కడ ఉంది. పిల్లలు చిన్న దగ్గర పట్ల వాళ్ళకు అందుబాటులో ఉన్న పాఠశాల స్కూళ్ళలో చేర్పించుకున్నారు, లేదా ప్రభుత్వ పాఠశాలలో అక్కడ చేర్పించుకున్నారు. మహిళలతో పాటు భర్తలు కూడా ఇంకో పని చేసుకోవాలి. ఇద్దరు చేస్తేనే బతుకుతారు కాబట్టి పట్టణంలో భర్తలు కూడా ఇంకేదో చిన్న చిన్న జాబులు చేసుకొని సంపాదించుకొని ఉంటారు చుట్టుపక్కల. ఏం కావాలి? అట్లా వేలాది మంది ఉన్నారు అక్కడ. నా పక్కన లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన చెప్తున్నాడు 100 పడకల ఆసుపత్రి అప్పుడే శాంక్షన్ చేసిండ్రు సారు కేసీఆర్ గారు. కట్టడానికి జాగలేక ఇంతవరకు ఆసుపత్రి నిర్మాణం చేయలేకపోతున్నాం. ఈ ప్రాంతంలో ఆసుపత్రి లేదు, పెద్దది ప్రభుత్వ ఆసుపత్రి లేదు. ఇప్పటి కూడా చేయలేదు. ఈ మధ్యన మనం పట్టణాలలో ఎదుర్కొంటున్న అది పెద్ద సమస్య శ్మశాన వాటిక. దారుణం. అంటే మనిషి బతుకున్నప్పుడు ఏనో కాడ తల రాసుకుంటాడు. ఇల్లు లేనోడు కూడా ఫుట్పాత్ మీద ఏమో పడుకుంటాడు, ఏదో చేస్తాడు, మళ్ళీ పొద్దుగా లేచేసి పనిలో పడతాడు. బస్ స్టాండ్లో వండుకుంటాడు, ఇంకొకడ వండుకుంటాడు, ఏమన్నా ఉన్న పార్క్లో పడుకుంటాడు, ఫుట్పాత్ మీద పడుకుంటాడు, పోతాడు. కానీ చచ్చిపోయినాడు కదా, కావాలి జాగా. ఎక్కడ ఆ ప్రాంతంలో శ్మశానాలు అందుబాటులో లేవు. మనం చూసిన మొన్న మాకు జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా వచ్చిన అతి పెద్ద డిమాండ్ శ్మశాన వాటిక. ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, పార్కు, మనం పార్క్ ప్లేస్లో కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడ సరైన పార్కులు లేవు. మేము
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీఆర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఉన్న జాగాలన్నింటినీ బ్రహ్మాండంగా పార్కులు చేసారు. భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ సిటీగా పెరిగిన దానిలో మనం ముందుకు వచ్చినాం. 7% గ్రీనరీ పెంచినాం. కానీ సరిపోదు, ఇంకా పెంచుకోవాలి. మనం చూస్తున్నాం ప్రపంచంలో పెద్ద దేశాలు ఎటు చూసినా పైనుంచి చూస్తే చెట్లే తప్ప ఇండ్లు కనపడవు. ఏదో కొద్ది డౌన్ టౌన్లలో తప్ప అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఇతర ప్రాంతాల్లో వాళ్ళు ప్రతి ఇంట్లో ప్రతి భూమి యొక్క ఏకఖండంలో 33% తప్పకుండా ఫారెస్ట్కే ఉంచాలి. మీ సొంత ఇల్లు అయినా మీ సొంత ఇంటికి మీరు 300 గజాల జాగాలు కట్టుకున్నా 100 గజాల జాగా ఎట్టి పరిస్థితుల్లో ఫారెస్ట్ కుదరాలి ఇంట్లో. మనవన్న ఇక్కడ మర్చిపోయినాం కానీ ఆడ ఆ దేశాలలో ఉంటే మనలు తప్పకుండా వాళ్ళ కూరగాయలు వాళ్ళే పంచుకుంటారు ఇంటెనక ప్రతి ఇంట్లో. ఎందుకంటే దానికి గ్రీనరీకి వదలాలి. ఇంటి ముందట నీ చెట్టు ఉంటే కొట్టడానికి లేదు, నువ్వు అది కొట్టాలంటే ఇంకోటి నాటి అది ఏడాది బతికిన తర్వాతనే ఆ చెట్టును కొట్టడానికి అనుమతి తీసుకోవాలి. నేను కూడా సూర్యాపేటలో ఒక షాప్ ముందట నాకు అడ్డం ఉందని చెట్టు కొట్టేస్తే ₹1,00,000 ఫైన్ ఇచ్చిన. నాకు తెలుసు వాడి జీవితాంతం నాకు ఓటు వేయడం తెలుసు. అయినా సరే నేను ఆయన చూసి ఇంకోరు కొడతారు, వీళ్ళకి వార్నింగ్ కావాలని చెప్పి ₹1,00,000 ఫైన్ ఇచ్చిన మున్సిపాలిటీ ఒక్క చెట్టు కొట్టినందుకు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ఇక్కడ పర్యావరణము లేదు, ప్రజల అవసరాలు లేవు. కేవలం వచ్చిన తెల్లవారి నుంచి అది మనకు తెలిసినది, ఎవరికి తెలిసిన పని వాడు చేస్తాడు, ఎవరికి వచ్చిన విద్య వాడు ప్రదర్శిస్తాడు, ఎవరికి తెలిసిన పని వాడు చేస్తాడు. వాస్తవానికి సోదరి శ్యామల రాగానే నేను మొదలు మాట్లాడినది అన్నాడు. నేను అడిగిన ముందు శ్యామలకి అయితే నేను మాట్లాడినా అన్నాడు. ఎందుకు అంటే నాన్న నేను కవిత్వం సాహిత్యం అయితే మాట్లాడుతున్నాను కానీ మరి ఏం మాట్లాడినా అన్నది. ఎందుకంటే తనకు తెలిసిన పని తను చేస్తారు. ఎవరు తెలిసిన పని వాళ్ళు చేస్తారు. రేవంత్ రెడ్డి తెలిసిన ఏకైక పని లాడదందా. కాబట్టి ఏది కనపడ్డా దాన్ని ఎట్లా మార్చాలి. కేసీఆర్కో మాకో ఇంకోరికైనా మాట ఉండోళ్ళకి భూమి కనబడితే ఏం చేస్తాం, ఈ భూమిలో ఏం పంట పండుతుంది, ఏం తోట పెడితే ఎక్కువ ఆదాయం వస్తుంది రైతులకు, ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తాం. మరి పాపం ఆయన మనకు తెలిసిన పని ఆయన చేయమంటే ఎట్లా? ఆయన గది తెలిసి చెప్పి ఆయన ఆనాడే చెప్పకేం చేస్తాడు, చెప్పే చేసిండు. ఆయన చెప్పిందే చేస్తున్నాడు. మనమే ఆగమగం అవుతున్నాం. కాకపోతే మధ్యలో అడ్డం వస్తున్నాం మనం, అది సమస్య. ఆయనకి ప్రతిపక్ష పార్టీల పేరు మీద, ప్రజా సంఘాల పేరు మీద, జర్నలిస్టుల సంఘాల పేరు మీద, ఇంకా ఇతర పర్యావరణవేత్తల పేరు మీద మనం అప్పుడప్పుడు అడ్డం వస్తున్నామని బాధపడుతున్నాడు ఆయన. అని నాకు తెలిసినంత నేను చేస్తే మీరెందుకు అడ్డం వస్తారు అని. కాకపోతే ఆయనకు తెలియదు ఏంటంటే ఇది ప్రజల ఆస్తి, ప్రజలు మనను కాపలాదారులుగా మాత్రమే పెట్టుకున్నారు ఒక 5 ఏళ్ల కొరకు. ఈ తర్వాత మనం కూడా బయటికి పోతాం. ఇప్పుడు ఏమైనా తప్పులు చేస్తే రేపు మళ్ళీ బేడీలు పడతాయనే సంగతి మాత్రమే తెలియదు ఆయనకు. అది తెలియకనే ఇన్ని మూర్ఖ పనులు చేస్తూ ఉన్నాడు. ఇంత నెగిటివ్ ఎవరు చేయడు, ఇప్పటికీ ఎవరు చేయలేదు ప్రపంచంలో. ఎందుకంటే తెలియక. దందా తెలుసు కానీ తర్వాత వచ్చే పరిణామాలు తెలియదు. దందా బాగా తెలుసు. అంత నేకెడ్గా ఎట్లా చేస్తారు? నిజమే ఏంటి అసలు ప్రాతిపదిక ఏంది? ఈ 30% అనే దానికి ఏంది రీజన్? దాని హేతు పద్ధతి ఏంది? కనీసం గది ఆలోచించలేదు. మనకి చెప్పిన అధికారి ఆలోచించలేదు. దీనికి ఏంది హేతు పద్ధతి ఏంది? దీనికి గతంలో జరిగిన సంఘటనలో, ఇంతకుముందు ఉన్న అనుభవాలు, ఇంతకుముందు నసరని చెప్పినట్టు ముంబై అనుభవం, ఇంకో అనుభవమో, ఈడ కాకపోతే ఆయన ఇంకో ప్రపంచంలో ఇంకేమన్నా అవుద్ది.
ఒకటి మన దావస్ కూడా తిరిగి వచ్చి అక్కడికి టోర్నర్ పట్టుకొని అక్కడి నుంచి అనుభవము తీసుకోవాల్సి ఉంది. ఇది ప్రాతిపదికను రాయాల్సి ఉంది. ఏది లేకుండా 5 లక్షల ఆస్తిని 5,000కి ఇస్తా అంటే మధ్య ఏమనాలి కుంభకోణంనప్పుడు. ఇక నేను దానికి శాపనార్థాలు పెడతా కేసీఆర్ను, కేటీఆర్ని తిడతా. అవి కావు కదా, నీ బూతులు కాదు కదా సమాధానం, ప్రజలకు చెప్పాలి కదా. కేసీఆర్ కేటీఆర్ మేము అడిగితే బూతులు తిట్టవచ్చు, ఓకే, కానీ ప్రజలకు చెప్పాల్సిన సమాధానం ప్రజలకు, జవాబుదారీ ప్రజలకి. ఏముంది ఇక్కడ, ఏది హేతుబద్ధత? ఇక్కడ దీంట్లో స్టేక్ హోల్డర్స్ మిత్రులు అన్నట్టు నేను పోయిన ఇండస్ట్రీలో చూసిన, నిజమే 2,000 మంది పనిచేసేవాళ్ళు ప్రత్యక్షంగానే. మరి వీళ్ళు నిరుతుపోవాలి. ఈయన ఇండస్ట్రీని బయటికి పంపిస్తే ఆయన పోతాడా, పని చేస్తాడా? ఈ ప్రజలు ఒకవైపు అయితే ఆయన, దీంట్లో ఉన్న కొద్దిమంది బడాబాబులు ముఖ్యమంత్రి కలిసి చేసిన కుంభకోణమే. ఎందుకంటే గతంలో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, అయితే మేము ఒప్పుకోలేదు. కేసీఆర్ గారి దగ్గర తీసుకపోతే పోగానే తిట్టాడు. ఇట్లా వాళ్ళు అడుగుతున్నారు, దీన్ని ఏమైనా చేయమని అడుగుతున్నారు, ఏదైనా పాలసీ ఏమని అడుగుతున్నారు. ఇట్లా అనిపోతే ఏ పాలసీ లేదు, సపరేట్గా కూర్చోండి మీరు. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని సరైన పద్ధతుల్లో శాస్త్రీయంగా ఆలోచించి ఏం చేయాలి, ఆ భూముల్ని ఎట్లా ప్రజలకు ఎట్లా వాడాలి, మళ్ళీ వీళ్ళని ఎట్లా షిఫ్ట్ చేయాలి. ఒక బాంది మనది కాదు కదనే, పంచాయతీ ప్రజలు ఉంటారు కదా, కార్మికులు ఉంటారు కదా, దాంట్లో వాళ్ళ పరిస్థితి ఏంది? దీని ఇండస్ట్రీ అక్కడికి మారిస్తే మళ్ళీ అక్కడ మనకు దొరుకుతారా? ఒకటేసారి 2,000 మంది కావాలి అక్కడ ఆ ప్రాంతంలో. 100 కిలోమీటర్లు తీసుకుపోతాం. ఆ ప్రాంతంలో 2,000 మంది ఈయన సరిపోయే పద్ధతిలో పనిచేసే వాళ్ళు కావాలి కదా, వీళ్ళందరూ అక్కడ షిఫ్ట్ అవుతారా? కాలేరు కదా. ఇట్లా ఎన్ని సమస్యలు ఉంటాయి. టెక్నీషియన్స్ ఉంటారు, దాంట్లో హై టెక్నీషియన్స్ ఉంటారు. వాడు ఒకటే సెకండ్లో నువ్వు హైదరాబాద్ వదిలిపెట్టిపోయి 100 కిలోమీటర్లు అవతల ఉండమంటే ఉండడు. చాలా సమస్యలు ఉంటాయి, అనేక రకాల చిక్కుముళ్ళు ఉంటాయి. ఇట్లా తొందరపడి నిమిషాల మీద చేసే కావు. తొందరపడుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం దానికి ఆలోచన చేసేసి వేటికి ఎట్లా చేద్దాం. ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇక ఫార్మా ఇండస్ట్రీని ఒక చోటు తేవాలని. దానికి కూడా కారణం ఉంది. చైనా పోయినప్పుడు చూసిండ్రు సార్, అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియాకి పోయినాం. దాన్ని ఇండస్ట్రియల్ ఏరియా అని అంటే నమ్మడానికి లేదు. పోతా ఉన్నాం. మేము పోతున్నదంతా ఇండస్ట్రియల్ ఏరియా అన్నట్టు. ఇంకెక్కడుంది వెతుక్കൂడ పోతున్నాం. ఇండస్ట్రియల్ ఏరియా అనగానే నాకు రేకుల షెడ్లు కనపడాలనే, పొక్కుట్టలు కనపడాలనే, వాసన రావాలనే, కార్ డోర్ తీయంగానే ఏమీ వస్తలేదు. పోయి చక్కగా ఒక ఫార్మా దాంట్లో తీసుకుపోయింది. ఆడ గోళీలు తయారవుతున్నాయి, వీళ్ళకి వస్తున్నాయి, ఇక్కడ ప్యాక్ అవుతున్నాయి, మళ్ళీ అవతలకు వచ్చేసేసి ఆడ బండ్లకి వస్తున్నాయి. అసలు దాని ఇండస్ట్రీ అంటే నమ్మడానికి లేదు. ఎంత? 70,000 ఎకరాల ఇండస్ట్రీ. గింత వాసన లేదు, గింత పొగ లేదు. 100 స్కూళ్ళు, 3 యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో చదువుకునే పనిచేసే వాళ్ళ పిల్లలకు సంబంధించి 3 యూనివర్సిటీలు ఒక్క ఇండస్ట్రియల్ ఏరియాలో. సార్ అది చూసి ఇన్స్పైర్ అయ్యి, ఫార్మాతో చాలా సమస్య వస్తుంది, అన్ని ఊర్ల నుంచి గడబడులు అవుతున్నాయి. ఒక సిరీస్ దెబ్బకే ఇప్పటికీ ఆ ప్రాంతం చాలా ఇబ్బందులు పడుతుంది. భూగర్భ జలాలు తీస్తే వాడితే ముఖం మీద పోసుకుంటే మచ్చలు వస్తున్నాయి. ఇప్పుడు దిలీస్ ప్రాంతం అదే అవుతుంది, వెనక వైపు గొడవలు వస్తున్నాయి. ఎంత చేసినా ప్రభుత్వమే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది జరగకుండా, పొల్యూషన్కి ఇబ్బంది జరగకుండా, భూమి లోపల పొల్యూషన్ కావద్దు, పైన వాతావరణ పొల్యూషన్ కావద్దు, ఆ పద్ధతులు చేయాలంటే ప్రభుత్వం ఏదైనా చేస్తుంది తప్ప నువ్వు ప్రైవేట్ వాడికి ఎంత చెప్పినా ఎక్కడో చోట తప్పు చేస్తాడు. 10 పైసలు మిగిలే పని చేస్తాడు. మనిషికి స్వార్థం ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఒకచోటికి తెద్దామనే ఉద్దేశంతోనే ఫార్మాసిటీకి ప్లాన్ చేసింది. వీళ్ళకి వీళ్ళు రియల్ ఎస్టేటే తప్ప ఏ సిటీలో వద్దు, పర్యావరణం వద్దు,
ఇంతవరకు వాస్తవం మీరు అందరూ చూసినారు. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు కరెంటు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే కరెంటు విషయంలో పని మొదలుపెట్టి రెండవ రోజే సార్ తీసుకున్న కార్యక్రమం పర్యావరణం చెట్ల పెంపకం. ఇది కేవలం ఒక మనిషి ఎవరో ఒక డిపార్ట్మెంటు అటవీ శాఖ చేస్తే కాదా? అటవీ శాఖ కూడా పెంచుకుంటూ పోతాడు, వెనుకబడి మేకల మేపుకుంటూ పోతారు, గొర్రెల మేపుకుంటూ పోతారు, పోటీ దారి పెట్టాడు 70 పుల్ల ఇరుచుకొని నోట్లు పెట్టుకుంటూ పోతాడు. వానికి దాని విలువ తెలియదు. దీని ఒక ప్రజా ఉద్యమం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి మనిషిని ఇన్వాల్వ్ చేయాలి. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నారో అంతకు మించి ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాలి దీంట్లో చెప్పి చేస్తేనే ఇవాళ భారతదేశంలో అందరికంటే ముందుకు వచ్చినాం, 24% వచ్చినాం. ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ఇక రోడ్డు మీద పెట్టడానికి కూడా, విజయవాడ రోడ్డు మీద పెట్టడానికి కూడా సార్ వచ్చాను. దాని ప్రాధాన్యత చెప్పాలి. మనం పిల్లలకు నేర్పాలి, ఈ చెట్టు వల్ల నీకు ఉపయోగం ఏందని నేర్పితే వాడికి ఎప్పటికి జ్ఞాపకం ఉంటుంది. చెట్టును వాళ్ళు ఇవ్వడం కాదు, ఎవడన్నా ఇరిస్తే కూడా ఊరుకోరు. వృద్ధులకు కూడా ప్రతి మనిషి పేరు మీద పెట్టుకోమని చెప్పాలి. ప్రతి ఆవరణ చెట్టుతో నిండి ఉండాలి. ఇవాళ కనపడుతుంది దాని ఫలితం మనం చూస్తున్నాం. ఇంతకుముందు మన తెలంగాణ గ్రామాలకు పోతే ఏడిపోయినా మొట్టమొదటి ఎదురయ్యి పెంట దిబ్బలు, ఊరు మొదట్లో ఇటు అటు, లేదంటే ఆనాడు ఆంధ్ర పార్టీలు ఇచ్చిన జెండాలు పట్టుకొని తనుకొని చావు కొట్టుకున్న గోరీలు. మా ప్రాంతంలో అయితే, మా జిల్లాలో అయితే ఇవాళ ఆ గోరీలు కూడా కనపడకుండా చెట్లు పెంచినాం. పెంట దిబ్బలు తీసినాం, ఆ గోరీలు కనపడకుండా చెట్లు పెంచినాం. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసేది ఎక్కడన్నా ముఖ్యమంత్రి మంత్రి ఓ 6 రోజులు చెట్ల గురించి మాట్లాడి వాటి ప్రాధాన్యత పెంచుదామని మేము బాధపడ్డాం. ప్రతిపక్షాలకు వచ్చినాక కూడా రోడ్డు వెంబడి పోతుంటే చెట్లు కాల్చేస్తున్నారు, కొట్టేస్తున్నారు. నేను విద్యుత్ శాఖ మంత్రిగా ఒక చెట్టు కూడా మొదలు కొట్టనీయలే. ఏ కొమ్మ అడ్డం వస్తుందో లైన్కి ఆ కొమ్మ వరకు కట్ చేయాలని చెప్పిన. మొదలు కొట్టేసుకుంటూ పోతున్నారు. బాధ అవుతుంది చూస్తే. కలెక్టర్కి ఫోన్ చేసి ఏందండి అది, ఆ చెట్లు అంటే కొట్టుడేంది మీరు అంటే, అయ్యో నేను చూస్తా సార్ ఇప్పుడే. గంత నిర్లక్ష్యం అయిపోయింది. ఇక వీళ్ళకు పర్యావరణం ఎట్లా తెలుస్తుంది అని రాయడంటే కారణం రాసేయండి అంతే అధికారి. సో ఇంత దుర్మార్గంగా దారుణమైన ఆశతోని, మితిమీరిన ఆశతోని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని కేవలం ఒక 400 మంది ఓనర్లు, 40 మంది ప్రభుత్వ పెద్దలు, వాళ్ళ తాబేదారులకు కలిపి చేసిన కుట్ర ఇది. దాదాపు 5-6 లక్షల రూపాయల ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి అవినీతితో సంపాదించుకోవాలనుకున్న కుట్ర యూత్ పాలసీ అనేది. తప్పకుండా దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ, నిజంగా కాలుష్యం ఉన్న పరిశ్రమల్ని మాత్రమే తరలించడానికి ప్రభుత్వమే స్వయంగా మళ్ళీ రైతుల్ని కల్పించి వారికి సరైన ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసి అక్కడికి తరలించడానికి కావాల్సిన పద్ధతుల్లో పరిశీలన చేసి పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, సమావేశ నిర్వాహకులు టీఎస్ఎఫ్ చైర్మన్ మొంటెద్ది నరసింహారెడ్డి గారికి, పాల్గొన్న మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.